హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిక్కుడుకాయ చికెన్ చేసి చూపించబోతున్నాను. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా పాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 3 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడినట్టు 2-3 వేసుకోవాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి బాగా. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలతో పాటే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలిపి హై ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికి చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత 3 కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసి కలుపుకోవాలి బాగా. దీంట్లో 1.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇదంతా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత 1 గ్లాసు వేడి చేసుకున్న వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ కూర అంతా బాగా దగ్గరగా ఉడికే వరకు ఉంచుకొని ఆపేసుకోవాలి. కూర దించే ముందు కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవాలి.